హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వాట్ ఎవర్ హ్యాపెన్స్, బీ ట్రూ టు యువర్ హార్ట్, స్టే హెల్దీ, అర్న్ వైజ్లీ. ఇది వచ్చేసరికి నా ఫస్ట్ మోటో వ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది చూపించేస్తాను. సో ఈ టైం చూసి మార్నింగ్ ఎక్కడికో బయలుదేరాడు అనుకోవద్దు, ఎందుకంటే టైం వచ్చేసరికి 3 o'clock అయింది బెంగళూరులో. అంతే, ఇంకా లేట్ చేయకుండా ఎక్కడికి వెళ్తానని చెప్పేస్తాను. సో నేనైతే హోస్కోట బయలుదేరాను, కంబాలిపుర కాటేరమ్మ తల్లి ఆలయంకి. సో కాటేరమ్మ తల్లి ఆలయం హిస్టరీ అయితే చూద్దాం ఇప్పుడు. కాటేరమ్మ తల్లి ఆలయం అనేది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అనేక కోరికలు తీర్పు చెప్పే పవిత్ర పీఠం. ఇది కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరానికి సమీపంలోని హోస్కోటె తాలూకాలోని కంబాలిపుర గ్రామంలో ఉంది. 300 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఈ దేవాలయం రోజు రోజుకి విశ్వాసంతో నిండి ఉన్న భక్తుల రద్దీకి కేంద్రంగా మారుతుంది. చరిత్రతో ముడిపడిన కథలు. ఈ ఆలయానికి సంబంధించి ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేనప్పటికీ జానపద గాథలు, స్థానిక మూల కథలే ఆలయ మహత్యాన్ని ముందుకు తీసుకొస్తున్నాయి. స్థానికుల కథల ప్రకారం కాటేరమ్మగా పిలువబడే ఓ స్త్రీ చాలా కాలం క్రితం గ్రామంలో నివసించేది. ఆమె నిష్కల్మషమైన భక్త జీవితం గడిపిన తనకు సంతానం లేకపోవడం వల్ల గ్రామస్తులు ఆమెను పక్కన పెట్టారట. దానికి బాధపడిన ఆమె అరణ్యంలోకి వెళ్ళిపోయిందని, ఆ తర్వాత ఆమెకు దివ్యరూపం లభించిందని నమ్మకం. కొన్ని సంవత్సరాల తర్వాత ఓ గొర్రెల కాపరి అక్కడి అడవిలో ఓ వెలుగుతున్న ప్రదేశాన్ని చూసి తవ్వితే దానిలో కాటేరమ్మ విగ్రహం బయటపడిందట. అప్పటి నుంచే ఆమెను శక్తి స్వరూపిణిగా పూజించడం మొదలైంది. ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అలాగే అమావాస్య, పూర్ణిమ రోజుల్లో ఇక్కడ భక్తుల జనసాంద్రత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విశిష్ట దినాల్లో కనీసం 1,00,000 మంది భక్తుల ఆలయాన్ని దర్శించుకుంటారు. ఎందుకంటే వాళ్ళల్లో చాలా మందికి గాఢమైన సమస్యలు ఉంటాయి. కొన్ని ఉదాహరణలకు వెళ్తే 15 ఏళ్లైన సంతానం లేనివారు, వివాహం జరగని యువత, ఆరోగ్య సమస్యలు, వ్యాపార నష్టాలు, శాప బాధలు, మంత్రతంత్ర భూత బాధలు, ఇలాంటి అన్ని రకాల బాధల పరిష్కారానికి కాటేరమ్మ తల్లి ఆశ్రయం మాత్రమే సమాధానం అని భక్తుల నమ్మకం. పూర్ణఫలం, తల్లి ఆశీర్వాదపు ప్రతీక. ఇక్కడి విశిష్టతల్లో ఒకటి పూర్ణఫలం. ఇది ఎర్ర రంగు బట్టలోని టెంకాయగా ఉంటుంది. సమస్య ప్రకారం మంత్రాన్ని, ప్రదక్షిణల సంఖ్యను ఆలయం అధికారులు సూచిస్తారు. భక్తులు ఆ మంత్రాన్ని జపిస్తూ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ పూర్ణ ఫలాన్ని చెట్టుకు సమర్పిస్తారు. భక్తితో చేసిన ఈ విధానం ద్వారా ఒక వారంలోనే ఫలితం కనిపించవచ్చు. 9 వారాల్లో పూర్తి ఫలితం లభించడంతో మనకి చాలా విశ్వాసం అనేది ఏర్పడుతుంది. ప్రత్యంగిరి దేవి యాగం, భూత బాధలకు శాంతి. ప్రతి అమావాస్య నాడు ఆలయంలో ప్రత్యంగిరి దేవ యాగం నిర్వహిస్తారు. ఈ యాగం చాలా శక్తివంతమైనది. ఇందులో ఎండు మిరపకాయలు, తెల్ల సాసులు, మిరియాలు, ఉప్పు, 108 సమ్మిత్తులు వంటి ప్రత్యేక పదార్థాలతో యజ్ఞం జరుగుతుంది. ఈ యాగం 4 నుంచి 5 గంటల పాటు సాగుతుంది. 5 అమావాస్యల పాటు ఈ యాగంలో పాల్గొనడం వల్ల అశుభ దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. తర్వాత తల్లి వాగ్దానం రూపంలో భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. కుడివైపుకి తిరిగితే సమస్యకు పరిష్కారం, ఎడమవైపుకి తిరిగితే ఇంకా దోషాలు ఉన్నాయని సూచన. పూర్ణిమ పూజలు, కుబేర లక్ష్మి ఆశీర్వాదం. ప్రతి పూర్ణిమ నాడు తల్లికి కుబేర లక్ష్మి యాగం నిర్వహిస్తారు. ఇది ధన, ధాన్య, ఐశ్వర్యాల కోసం చేస్తారు. ధన్యంతరి దేవత మహాకాళి, నరసింహస్వామి మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తాళం, కొబ్బరికాయ, కోరికలు. భక్తులు తాళం కట్టి తమ కోరికలను అమ్మవారికి సమర్పిస్తారు. కోరిక నెరవేర్పుకు దీక్ష తీసుకుని ఎరుపు బట్టలో కొబ్బరికాయ కట్టి 9 వారాలు వచ్చి పూజిస్తారు. గోడ దగ్గర నాణం అంటిస్తే కింద పడకుండా అంటుకుంటే కోరిక నెరవేరుతుందని నమ్మకం. దిష్టి నివారణ పద్ధతి. ఆలయంలోని మునీశ్వరుడు, కాటేరమ్మ విగ్రహాల ముందు పూజారి నిమ్మకాయలతో దిష్టి తీయడం, భక్తులు ఆ నిమ్మకాయను తొక్కడం వంటివి జరుగుతాయి. దీనివలన దుష్ట శక్తులకు ఒక విధమైన నిర్మూలనగా భక్తులు భావిస్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు, కేవలం కర్ణాటక నుంచి మాత్రమే కాదు, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు కాటేరమ్మ తల్లిని దర్శించేందుకు వస్తారు. అమ్మవారి ఆశీర్వాదం కోసం పాటుపడతారు. తమ కోరికలను రాసి మాలగా వేసి తీరని కోరికలు తీరుతాయని నమ్మకంతో తాళాలు కూడా కడతారు. ఈ విధంగా హోస్కోటె కంబాలిపుర కాటేరమ్మ ఆలయం ఒక విశ్వాస ధర్మక్షేత్రం. ఇది తల్లితో మనస్ఫూర్తిగా ప్రార్థించిన వారికి అద్భుతమైన ఫలితాలు ప్రసాదిస్తుందనే నమ్మకాన్ని దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు కలిగి ఉన్నారు. ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని దర్శిస్తే నమ్మకంతో, భక్తితో చేసిన ప్రతి కోరిక తీరుతుందని అనుభవించిన వారు అనేక మంది ఉన్నారు. కాటేరమ్మ తల్లి దేవస్థానంకు చేరుకోగలిగిన మార్గాలు. బెంగళూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంబాలిపుర గ్రామానికి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. బస్సు లేదా కారు లేదా బైక్ ద్వారా కూడా హోస్కోటె వరకు వచ్చి అక్కడి నుంచి ఆటో ద్వారా కూడా ఆలయం చేరుకోవచ్చు. కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉంది. విమాన ప్రయాణికులు కూడా అక్కడికి వచ్చి ఆ టాక్సీ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా బెంగళూరు వరకు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కూడా ప్రయాణించవచ్చు.
ఇంకా నా మోటో వ్లాగ్‌లోకి వచ్చేస్తే, మాకైతే పనతూరు నుంచి 30 కిలోమీటర్స్ అయితే ఉంది. సో, నేను అరౌండ్ 3:00 అయితే స్టార్ట్ అయ్యాను. వెదర్ అయితే ఆ రోజు చాలా కూల్‌గా ఉంది. నాకు వీక్ ఆఫ్. సో, నేను ఎప్పటినుంచో అయితే వెళ్దామని అనుకుంటున్నాను. బట్ సమ్‌హౌ నాకైతే కుదరలేదు. సో, చాలా సార్లు ప్లాన్ చేసుకున్నాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అవ్వలేదు. సో, నేను ఏదైతే అదయింది. ఈసారి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఇంకా ఎవరిని అడగకుండా నేను వెళ్దామని ఇంకా నేనొక్కడినే బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోయాను. సో, మోటో వ్లాగ్ ఈ సెటప్ గోప్రో ఆల్రెడీ మీకు చూపించుంటాను ఇంతకుముందు షార్ట్స్‌లో. సో, అదే సెటప్‌తో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బైక్ అయితే తీసుకుందాం అని అనుకుంటున్నాను. ప్లాన్స్ అయితే ఉన్నాయి. బట్ కొంచెం బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ ఉండి ఆగిపోతున్నా. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఏదన్నా కాంక్రీట్‌గా ఆహ్, ఆ డెసిషన్ అయితే తీసుకొని బైక్ తీసుకుంటాను మోస్ట్‌లీ. ఒక 250 సీసీ ప్లస్ బైక్ అయితే ఎయిమ్ చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 250 సీసీ బైక్ నేను తీసుకొని కూడా సేల్ చేశాను. ఎందుకంటే డిపెండ్స్, అంటే యూసేజ్ లేకుండా తీసుకునే ఏదైనా కూడా వేస్ట్ అని నాకు బాగా నమ్మకం. దానివల్ల తెలిసింది కూడా. ఇప్పుడు తీసుకున్న 125 సీసీ వెహికల్ అయితే నాకు ఓవరాల్‌గా ఓకే. సిటీ ట్రాఫిక్‌లో ఈ కమ్యూటింగ్‌కి గానీ అంతా కూడా ఈజీగా ఉంటుంది. అందుకనే ఈ బైక్ చూస్ చేసుకున్నా. బట్ ఏదైతే మనం మోటో వ్లాగింగ్‌కి గానీ లేకపోతే కొంచెం ట్రెక్స్ లేకపోతే హిల్లీ ఏరియాస్ అలా వెళ్తే మాత్రం కొంచెం పర్ఫార్మెన్స్ ఉండే బైక్ కావాలి. సో, 2 బైక్స్ కొత్తవి తీసుకోవడం ఎందుకు, సెకండ్స్‌లోనే బైక్ ట్రై చేద్దామని చూస్తున్నా. బట్ అది ఎలా వెళ్తుందనేది చూడాలి. నెక్స్ట్ ఇయరే మోస్ట్‌లీ బైక్ అయితే తీసుకుంటా. టీవీఎస్ కొత్త బైక్ ఒకటి వచ్చింది. 310 ఆర్ఆర్ సంథింగ్. సో, అది కూడా బాగానే ఉంది, చూశాను. వీలైనప్పుడు చూసి టెస్ట్ రైడ్ కూడా చేస్తా వెళ్ళి. ఆల్రెడీ ఒక 2-3 బైక్స్ అయితే షార్ట్ లిస్ట్ చేశాను. టోటల్ నా రైడ్ టైం వచ్చేసరికి అరౌండ్ 1.5 అవర్ అలా పట్టింది. ఎందుకంటే నేను 3:00 స్టార్ట్ అయ్యాని చెప్పాను కదా! సో, 4:30కి మనకి ఐటీ వాళ్ళందరినీ మోస్ట్‌లీ ఆఫీసెస్ నుంచి వచ్చేస్తారు ఇంటికి. సో, ఆ టైంలో ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటది. అందులో ఏంటంటే నేను వైట్ ఫీల్డ్ ట్రావెల్ చేశాననమాట. సో, అటు సైడ్ కూడా ట్రాఫిక్ బాగానే ఉంటుంది. ఇంక వచ్చేటప్పుడేమో నేను టువర్డ్స్ మహదేవపుర వచ్చి కంప్లీట్‌గా ఎక్కువ హైవే యూజ్ చేసి వచ్చాను. అలా అనమాట. సో, ఖచ్చితంగా బెంగుళూరులో ఉంటే మాత్రం వర్త్ ద విజిట్ టెంపుల్. నేను వెళ్ళింది వచ్చేసరికి వెడ్నెస్‌డే. సో, అందుకని నాకేంటంటే కొంచెం అక్కడ అంత జనాలైతే ఏం లేరు. ఓన్లీ నేను విన్నదైతే వీకెండ్స్‌లో ఎక్కువ ఉంటారని చెప్పేసి విన్నాను. ఈవెన్ నేను కొన్ని వీడియోస్‌లో కూడా చూశాను. బాగా జనాలు ఎక్కువ ఉండి చాలా టైం పట్టుద్ది. అట్‌లీస్ట్ 1 అవర్ అట్లాగా అని చెప్పేసి. బట్ నేను వెళ్ళిన టైము అదంతా అయితే చాలా ఫ్రీగా ఉంది. నేను ప్రశాంతంగా వెళ్ళిపోయాను. ఈవెన్ వ్లాగ్ షూట్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంది. క్రౌడెడ్‌గా అస్సలు లేదు. చాలా కంటే చాలా తక్కువ ఉన్నారు. అసలు లేరనే చెప్పుకోవాలి. సో, చూడండి, వెళ్ళేది నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ టైమ్ ఇంకొకసారి ఖచ్చితంగా నేను ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్తాను. ఇప్పుడు వీడియోలో చూసే ప్లేస్ వచ్చేసరికి వర్తూరు. ఇది పనతూరు తర్వాత వర్తూరు వస్తుంది. సో, వర్తూరు టువర్డ్స్ వైట్‌ఫీల్డ్ వెళ్తామనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్స్‌లో కూడా చెప్పుంటాను. ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ మోటో వ్లాగింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఎక్కువ బైక్ ఎంతూసియాస్ట్స్ ఉంటారనమాట. సో, ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్స్ చేస్తారనమాట. వీకెండ్ మనం చూస్తే అసలు ఇంకా మోస్ట్‌లీ అందరూ ఏదో ఒక ప్లేస్‌కి స్టార్ట్ అయ్యి ట్రావెల్ చేస్తూ కనిపిస్తారు మనకి. సో, ఇంక నుంచి నా ఛానల్‌లో అయితే మోటో వ్లాగ్స్ కూడా వస్తాయి. మేబీ షార్ట్ ట్రిప్స్ కూడా అవ్వచ్చు. అంటే ఈ బైక్ మీద హార్డ్లీ నాకు తెలిసి ఒక 50-60 కిలోమీటర్స్ ఓకే. అంతకు మించి అంటే కొంచెం సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే 125 సీసీ బైక్ కదా! సో, మనకి రైడ్ కంఫర్ట్ గానీ, లేకపోతే వెళ్ళి రావడానికి గానీ కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయితే ఫీల్ అవుతాము. సో, నేను షార్ట్ రైడ్స్‌కైతే ప్లాన్ చేసుకుంటాను దీని మీద. సో, వన్స్ నేను కొత్త బైక్ తీసుకున్న తర్వాత ఇంకా స్లోగా కొంచెం లాంగ్ రైడ్స్ కూడా ప్లాన్ చేస్తాను. బేస్డ్ ఆన్ ది మనకి సెలవులు బట్టి అవన్నీ కూడా చూసుకోవాలి కదా! అంటే ఇంతకుముందు కూడా నేను ప్రీవియస్‌గా బైక్ పర్చేస్ చేసినప్పుడు తీసుకుంది పర్టిక్యులర్‌గా ఇలాగా షార్ట్ ట్రిప్స్ కానీ, లేకపోతే లాంగ్ ట్రిప్స్ వెళ్ళడానికనే తీసుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నాకసలు టైం అయితే కుదరలేదు. దానివల్ల నేను హార్డ్లీ 2.5 ఇయర్స్‌లో 10,000 కిలోమీటర్స్ ఏమో అంతే నేను వెళ్ళింది. జస్ట్ సర్వీస్ చేసి పక్కన పెట్టేవాడిని. సో, అందుకనే ఏంటంటే ఈసారి తీసుకునేది బైక్ కానీ దానికి అంటే ప్రాపర్‌గా ఇంకా నేను యుటిలైజ్ చేసుకునేలాగా తీసుకుంటాను. అంటే ఇప్పుడు మనకు జస్ట్ సర్వీస్ కాస్ట్ కానీ అవన్నీ చూసుకుంటే ఇప్పుడు బైక్ మెయింటెనెన్స్ కానీ, కార్ మెయింటెనెన్స్ కానీ
అంత ఈజీ అయితే కాదు. అందులో 200 సీసీ ప్లస్ బైక్స్ అన్నిటికి కూడా మోస్ట్లీ మనం లూబింగ్ అయితే చేసుకోవాలి. ఈవెన్ 150 సీసీ కూడా చేసుకోవాలి. అంటే మనకి చైన్ ఓపెన్ వస్తుంది కదా, సో లూబింగ్ అయితే కంపల్సరీ. అట్లాగే ఇంకా ఇంజిన్ ఆయిల్ చెక్ కానీ ఇంకా మిగతావి కూడా బ్రేక్ షూస్ చెక్ చేసుకోవడం అన్నీ కూడా వేర్ అండ్ టైర్ చాలా అంటే చాలా కాస్ట్ అయితే అవుతాయి, కనిపించవు అవి. సో బైక్ ఏంటంటే ఫుల్లీ మనం యూటిలైజ్ చేసుకునేటట్టు ఉండేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. లేదు అది ఓవర్ ద బర్డెన్ అవుతుంది, మనకి జస్ట్ ఏదో కావాలి అని అడ్వాన్స్గా డెసిషన్ తీసుకున్నాం అని మాత్రం రిగ్రెట్ అవ్వకూడదు. అదైతే నాకు అనిపించింది, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. సో దాని తర్వాత నేను అదే అనుకున్నా, బైక్ మనం తీసుకునే పర్పస్ అవన్నీ కూడా మనం ముందే ఆలోచించుకోవాలి, జస్ట్ బైక్ని చూసో లుక్స్ని చూసో తీసుకోకూడదని. సో దానివల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే ఎక్సైట్మెంట్తో అన్నీ తీసేసుకుంటారు బైక్, బట్ తీసుకున్న తర్వాత రియలైజ్ అవుతారు వాళ్ళ పర్పస్ ఏంటి అంటే వాళ్ళు ట్రావెల్ చేసే రూట్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇవన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాత మేబీ డెసిషన్ కరెక్ట్ కాదని చెప్పేసి రిగ్రెట్ అవుతారు. ఈవెన్ నాకు లాస్ట్ టైం ఏమో అలాగే అనిపించింది, అంటే తీసుకున్న పర్పస్ అదే కానీ బట్ సమ్హౌ నేను అది ఫుల్ఫిల్ చేసుకోలేకపోయా. సో అప్పుడు అలా అనిపించింది, అందుకనే నేను నెక్స్ట్ నా పర్పస్ మోస్ట్లీ ఎక్కడ ఉంటుంది, ఎలా తిరుగుతున్నాను అనే దాన్ని బట్టి చూసుకుని ఇది తీసుకున్నా. బెంగళూరు సరౌండింగ్స్లో వాళ్ళకైతే నేను కంపల్సరీ అయితే సజెస్ట్ చేస్తాను. మోస్ట్లీ ఏంటంటే ఈ టెంపుల్ని అయితే పక్కా విజిట్ చేయండి. ఇది నేను ఏదైనా ఎన్ఫోర్స్ చేస్తున్నట్టు లేకపోతే అలా అనిపిస్తే మాత్రం సారీ. ఇది నేను జస్ట్ ఎవరైతే ఆ డివోటీస్ ఉంటారో వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని మాత్రం నేను జస్ట్ ప్రొవోక్ కూడా చేయట్లేదు, జస్ట్ వెళ్ళమని చెప్తున్నాను అంతే. సో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ అదర్ వే. ఓకే, సో టైం ఏమో 3:34 అయిందని చెప్పాను కదా. అసలు ఏంటంటే లాస్ట్ ఒక 1 వీక్ నుంచి అలాగా టెంపరేచర్స్ అయితే డ్రాప్ అయినాయి బెంగళూరులో. మీరు కూడా చూసుంటారు, ఈ వీడియో చూసే టైంకి ఆ టెంపరేచర్స్ అయితే సెట్ అయినాయి, అంటే ఇప్పుడు పబ్లిష్ చేసే టైంకి. బట్ నేను వెళ్ళిన టైం కానీ ఆ వీక్ మొత్తం కూడా నియర్లీ 19-20 డిగ్రీస్ దాకా వచ్చిందనమాట బెంగళూరులో. వెదర్ చాలా అంటే చాలా కూల్ అయిపోయింది. ఈవెన్ అసలు ఎండ రావడం కూడా చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది. మామూలుగానే బెంగళూరులో వర్షాలు అన్నీ ఎక్కువ. ఈ కూల్ క్లైమేట్ అయితే నాకు నిజంగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ బెంగళూరు వచ్చాక. అంటే మామూలుగా వింటర్లో కూల్గానే ఉంటుంది, బట్ ఇది ఏంటంటే అన్ఫార్చునేట్గా వేరే పాండిచేరిలో తుఫాన్ వల్ల ఇక్కడ ఎఫెక్ట్ వచ్చింది. మీరు ఈ టెంపుల్కి మాత్రం ప్లాన్ చేసుకుంటే మోస్ట్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ కూడా. లేదు అంటే హాఫ్ డేస్లో ప్లాన్ చేసుకోవడం బెటర్, అంటే వీకెండ్స్ కంటే కూడా. ఎందుకంటే వెళ్ళి కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా, కొంచెం హరీబరీగా లేకపోతే జనాలు బాగా ఉండి కష్టంగా వెళ్ళేదానికంటే. అదైతే నా సజెషన్. సో మీలో ఎవరైనా బైక్ ఏదైతే తీసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా 1-2 సార్లు టెస్ట్ రైడ్ కూడా చేయండి. అంటే ఫ్రెండ్స్ బైక్స్ అనే కాదు, ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకుని దాన్ని ఇప్పుడైతే మోస్ట్లీ యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, అంటే బైక్లో డిఫెక్ట్స్ ఏమున్నాయి లేకపోతే అది ఫెయిల్యూరా సక్సెస్ అది అని చెప్పేసి. సో అవన్నీ కూడా 1-2 సార్లు చూసుకోండి, దానివల్ల కంపల్సరీ మీరు మీ డెసిషన్ చేంజ్ చేసుకుంటారు. లుక్స్ వైజ్ మాత్రం బైక్ కోసం అస్సలే వెళ్ళొద్దు, పర్పస్ అయితే కంపల్సరీ చూసుకోండి. వెదర్ ఇట్ ఈజ్ 150 సీసీ అవ్వచ్చు, 250 సీసీ అవ్వచ్చు, ఇంకా పెద్దదైనా అవ్వచ్చు. బేసికలీ పెద్దది అంటే 400 సీసీ ప్లస్ తీసుకున్న వాళ్ళందరూ మోస్ట్లీ ఏంటంటే ఇట్లాగ రైడ్స్ వెళ్ళే వాళ్ళు మాత్రమే అలా ఎక్కువ సీసీ బైక్స్కి వెళ్తారు. లేదంటే యూటిలైజేషన్ ఉంటే ఈవెన్ షార్ట్ రైడ్స్కైనా తీసుకోవచ్చు, బట్ అంతకు మించి అయితే మాత్రం కంపల్సరీ ఆలోచించాల్సిందే. నేను బెంగళూరులో ఇప్పటిదాకా 30 కిలోమీటర్స్ అలా రేంజ్లో వెళ్ళినా కూడా మోస్ట్లీ కార్లోనే వెళ్తాను, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తాను కాబట్టి. ఇది మాత్రం ఆ రోజు ఏమనుకున్నా అంటే ఈవెన్ ట్రాఫిక్లో ఇబ్బంది అయిపోద్ది కొంచెం, మళ్ళీ నేను ఒక్కడనే సింగిల్గా వెళ్తాను కదా, మళ్ళీ నాకు ఇలా బ్లాక్ చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది అని చెప్పేసి ఆ రోజు ఇంకా బైక్ వేసుకుని అయితే వెళ్ళాను. బట్ నాకైతే ఓకే అనిపించింది, అంటే వెళ్ళే రైడ్ అదంతా కూడా మరీ అంత ఈజీగా లేదు, మరీ అలాగని బాగా కష్టంగా కాదు, ఓకే. ఎందుకంటే మనకి ఒక 150+ సీసీ బైక్స్లో ఏంటంటే మనకు ఆ పవర్ వల్ల మనకి ఆ సీటింగ్ కంఫర్ట్ కానీ ఇవన్నిటి వల్ల మనకి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వం మనం. బిలో 150 సీసీ బైక్స్లో కంపల్సరీ ఏంటంటే మనం ఖచ్చితంగా ఆ వైబ్ అయితే వస్తుంది మనకి, అంటే మన ఫీలింగ్ అయితే ఉంటుంది, అంటే ఏదో కొంచెం బాగా ఎక్కువ టైం రైడ్ చేసినట్టు లేకపోతే ఇంకా డెస్టినేషన్ రీచ్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. పెట్రోల్కి మాత్రం షెల్ అయితే ట్రై చేయండి, ఇది నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే కార్స్ అయినా బైక్స్ అయినా కూడా ఆ పెట్రోల్ క్వాలిటీ అది బాగుంటుంది. ఈవెన్ కొన్ని ఆఫర్స్ కూడా ఉంటాయి, అంటే అబోవ్ 500 బిల్లింగ్, ఒకసారి అబోవ్ 1000 బిల్లింగ్కి ఒక 50 రూపీస్ అట్లా ఆఫర్స్ అయితే ఇస్తారు. సో
సో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈవెన్ మీకు ఇంజిన్ ఆయిల్ చేంజ్ అవి కూడా అక్కడే మార్చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు టైం లేదు మెకానిక్ షాప్‌కెళ్ళి అవన్నీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈవెన్ అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంజిన్ ఆయిల్ రీప్లేస్‌మెంట్ కూడా ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి. ఈవెన్ షెల్ మెయింటెనెన్స్ వచ్చేసరికి డిఫరెంట్‌గా ఉంటుంది. మిగతా బంక్స్‌తో కంపేర్ చేసుకుంటే. సో, అందుకనైతే నేను షెల్‌ని రికమెండ్ చేస్తాను కంపల్సరీ. బెంగుళూరులో ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా! సో, ఎందుకు లేట్ అయింది అంటే ఇంక ఇలా ఆగి ఆగి వెళ్తే లేట్ అవ్వకుండా ఏమవుతుంది. అందుకనే లేట్ అయింది. 1 ½ అవర్ కూడా. మామూలుగా నాకు చూపించడం అయితే 1 అవరే చూపించింది. మార్నింగ్ టైంలో వెళ్దామన్నప్పుడు చూసినప్పుడు. బట్ నేను చెప్పాను కదా! వెళ్ళిన టైం కొంచెం ట్రాఫిక్ టైం స్టార్ట్ అయ్యే టైం అని. సో, అందుకనే కొంచెం లేట్ అయింది. వన్స్ బైక్ మీద గానీ, కార్‌లో వెళ్ళినప్పుడు హోస్కోట్ రీచ్ అవుతారు కదా! అక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. అంటే మెయిన్ హైవేలో కూడా వెళ్ళొచ్చు. బట్ అక్కడ సైడ్ విలేజెస్ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బావుంటాయి. యాక్చువల్‌గా అయితే నేను క్యాప్చర్ చేశాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇది చెప్పాను కదా! ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్ అని. సో, గోప్రో అయితే కొంచెం కిందకైతే వెళ్ళింది. సో, లూజ్ ఉన్నట్టుంది. సో, దానివల్ల ఏంటంటే ఆ ఫుటేజ్ అయితే క్యాప్చర్ అవ్వలేదు. అదంతా ఓన్లీ బైక్ కనిపిస్తుంది గానీ, వ్యూ అదంతా మిస్ అయిపోయింది. నేనైతే చాలా ఎక్సైట్‌మెంట్‌తో అయితే రికార్డ్ చేశాను. బట్ చూసుకోలేదు. ఈసారి అయితే కంపల్సరీ అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ విలేజ్ సైడ్ అట్మాస్ఫియర్ గానీ, లేకపోతే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది ఫస్ట్ థింగ్. ఇంకా మనకి మొత్తం గూడా మోస్ట్‌లీ తోటలు, ఫ్లవర్స్ ఇవి ఎక్కువనమాట. మర్రి చెట్లు ఇవి కూడా బాగా కనిపించాయి నాకైతే. సో, ఫైనల్లీ నేనైతే కంబాలిపురం అయితే రీచ్ అయిపోయాను. అరౌండ్ 4:30 అయింది టైము. ఇక్కడైతే పార్కింగ్‌కి ఛార్జ్ అయితే చేస్తున్నారు. బైక్‌కైతే సమ్ రూ. 10 అయితే ఛార్జ్ చేశారు. మరి మేబీ కార్‌కి ఇంకొంచెం ఎక్కువైతే ఉండొచ్చు. సో, ఇదంతా కూడా గుడికి బయట పార్కింగ్ అనమాట. ఇంక ఇక్కడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో టెంపుల్ ఉంటుంది. నేను గోప్రో యూజ్ చేయడం అయితే ఫస్ట్ టైము. సో, ఇంకా నార్మల్ ఇంకా బండి దిగిన తర్వాత కూడా నేను గోప్రో మౌంట్ పెట్టుకొని గోప్రోలోనే రికార్డ్ చేశాను మోస్ట్‌లీ వీడియో అంతా. ఓన్లీ ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడిలోకి ఇంకా అక్కడ ఫుటేజ్ మాత్రం ఏంటంటే మనకి జూమ్ షాట్ గోప్రోలో ఉండదు కదా! సో, అందుకని ఇంకా నా ఫోన్‌లో అయితే రికార్డ్ చేశాను S25 అల్ట్రాలో. సో, ఇంకా ఫైనల్లీ టెంపుల్ అయితే రీచ్ అయ్యానని చెప్పాను కదా! చూసేయండి. సో, బ్యాక్ సైడ్ మీరు చూస్తే అక్కడ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఇది కనిపిస్తుంది కదా! సో, అది 250 ఫీట్ హైట్ అంట. సో, అమ్మవారిది కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఐడల్ అయితే. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. చూడాలి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మరి. నాకు తెలిసి ఇంకా కూడా 25%, 30% మాత్రమే కంప్లీట్ అయిందని అనిపిస్తుంది చూస్తుంటే. సో, మీరు హాఫ్ డేస్ అయితే ప్లాన్ చేసుకుంటే మీకేంటంటే కొంచెం ఇలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ప్రశాంతంగా ఎళ్లి అమ్మవారిని దర్శించుకొని ఇంకా మీకు మొక్కులు అవి కూడా ఏమన్నా ఉంటే కూడా చక్కగా నీట్‌గా ప్రశాంతంగా తీర్చుకొని రావచ్చు. నేను ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను కదా! సో, నేనైతే పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ అమ్మవారిని చూద్దామని మాత్రమే అనుకున్నాను. ఇంకా అందుకని నెక్స్ట్ టైమ్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇంకా కొబ్బరికాయ కానీ లేకపోతే ఇంకేమన్నా మనం రిచువల్స్ ఏవైతే పర్ఫామ్ చేస్తామో అవి కూడా తీసుకొని చేయొచ్చు. నేను ఫస్ట్ టైం రావడంతో నేనేమి క్యారీ చేయలేదు. అలాగే ఇంకా వాళ్ళతో వద్దాము ఇంకొకసారి అనే ఫీలింగ్‌లో ఉన్నాను. అందుకనే ఇంకా జస్ట్ నేను విజిట్ మాత్రమే చేశాను. ఇంక చెప్పుల స్టాండ్‌లో చెప్పులైతే పెట్టేసి ఇంక ఇక్కడి నుంచి గుడిలోకి వెళ్ళిపోవటమే. సో, చూడండి. సో, బయటైతే అమ్మవారిది ఒక పెద్ద ఐడల్ ఉంటుంది. అలాగే లోపల గర్భగుడిలో వెలిసిన ఐడల్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు మీరు మర్రి చెట్టు కనిపిస్తుంది కదా! సో, ఇక్కడే వీళ్ళు ఏదైతే నేను హిస్టరీలో చెప్పాను కదా! అవన్నీ కూడా ఇక్కడ ఈ కొబ్బరికాయలు కట్టడం ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారు ఈ మర్రి చెట్టుకి. సో, నేనైతే 3 ప్రదక్షిణలైతే చేశాను లోపలికి వెళ్ళి. చెప్పాను కదా! ఖాళీగా ఉందని. సో, అందుకనే మనకి పీస్‌ఫుల్‌గా ఇలాగ క్యాప్చర్ చేసుకోవడానికి కూడా ఎవరు ఏమనట్లేదు. జనాలు కూడా లేరు పెద్దగా. సో, అందుకనే మొత్తం టోటల్‌గా క్యాప్చర్ చేశాను. సో, చూడండి. అంటే చాలామంది వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారనమాట. అంటే ఆళ్ళకి సజెస్ట్ చేసిన విధంగా నడుస్తారంట. ఆహ్, ఎన్ని సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ అనేది. సో, పవర్‌ఫుల్ గాడ్ అని ఊరికే అంటారు కదా! సో, ఇవన్నీ చూస్తే మనకు ఖచ్చితంగా స్పిరిచువల్ వైబ్స్ అయితే వస్తాయి అక్కడ. నేను చాలా చోట్ల విన్నాను. యాక్చువల్‌గా మనకి ఈవెన్ 'సలార్' మూవీలో కూడా కాటేరమ్మ అని యూజ్ చేస్తారు కదా రిఫరెన్సెస్. సో, అది కాటేరమ్మ తల్లి అనమాట. సో, మీకు ఖచ్చితంగా కుదిరినప్పుడైతే కంపల్సరీ విజిట్ చేయండి. సో, 3 ప్రదక్షిణల్లో భాగంగా నేనైతే మా ఫ్యామిలీని నెక్స్ట్ టైమ్ తీసుకొస్తానని అయితే అనుకున్నాను.
సో చూడాలి ఈసారి ఎలా అవుతుంది దర్శనం అనేది. సో చూశారు కదా ఎన్ని ఇలాగ కొబ్బరికాయలు అయితే ఉన్నాయో కట్టి. సో ఇవన్నీ ఏంటంటే బయట సెల్ చేస్తారు. సో మనకి అవైలబిలిటీ బయట ఉంటాయి అన్నీ. సో మనం ఇక్కడ తెచ్చుకోవాల్సిన పని అయితే ఏముండదు. ఇక్కడ నేను ఇంకోటి గమనించింది ఏంటంటే నరదృష్టికి సంబంధించి కూడా చాలా పవర్ఫుల్ అంట. అంటే ఇక్కడ అమావాస్య అప్పుడు ఇట్లాగా అవి కూడా చేస్తారంట. సో చాలామంది అయితే వచ్చిన వాళ్ళు రిచువల్ కూడా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు చూశాను నేను. చాలామంది మామూలుగా అక్కడ పంతులు గారు బయట ఉంటారు, వాళ్ళు దిష్టి తీసి నిమ్మకాయ ఇచ్చేసి అవన్నీ కూడా చేస్తున్నారు. సో మీలో ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఏదైనా ఉంటే కంపల్సరీ విజిట్ అయితే చేయండి. నాకు కొంచెం ఫ్యాక్సినేటింగ్ అనిపించింది ఏంటైతే ఈ తాళాలు కట్టడం ఏంటి ఇదంతా కూడా అని అనుకున్నాను అనమాట. సో అట్లా ఏంటంటే ఏదైనా వాళ్ళకు ఉండే పెయిన్స్ అవన్నీ కూడా మొక్కుకొని అలా తాళం రూపంలో కడితే అవన్నీ కూడా రిలీజ్ అవుతాయంట. సో అందుకనైతే కడతారంట. ఈవెన్ నేను టెంపుల్కి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. సో చూడండి చాలామంది అయితే ఈవెన్ ట్యాబ్లెట్స్ అట్లాగే చాలా లెటర్స్ అవి ఇవి చాలా అంటే చాలా వస్తువులు ఉన్నాయి, ఒకటని చెప్పలేము. సో అవన్నీ కూడా నాకైతే కనిపించాయి అక్కడ. సో చూడండి అటువైపు ఐడియాలు కూడా కనిపిస్తుంది కదా. నేను టెంపుల్స్కి ఎక్కువ అయితే వెళ్ళను, బట్ ఏదైతే ఇలాగ పవర్ఫుల్ టెంపుల్స్ అవి ఉంటాయో అవి అయితే విజిట్ చేస్తాను. ఇదంతా కూడా మోస్ట్లీ నాకు మా మదరే అలవాటు చేశారు. ఇట్లాగా అంటే మొక్కుకోవటం కానీ లేకపోతే ఎట్లా అనుకుని జరుగుతాయి ఎట్లా అని. నేను ఫస్ట్ అంతగా బిలీవ్ చేసేవాడిని కాదు, బట్ ఎప్పుడైతే నేను అవి అనుకుని జరిగి లేకపోతే ఆ మొక్క అయితే తీర్చానో నాకు అప్పుడు రియల్ బిలీఫ్ వచ్చింది. సో నేనేం ప్రొవోక్ చేయట్లేదు ఎవరిని, బట్ హియర్ ఆ పవర్ అయితే ఉంటుందని చెప్పేసి డివైన్కి నేను బిలీవ్ చేస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్తుంటే మనకి ఇక్కడ ఇంకొక తల్లి ఐడియల్ అయితే కనిపిస్తుంది. సో చూడండి. సో ఇక్కడి నుంచి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోవడమే. సో బయట అయితే బిగ్ ఐడియల్ ఒకటి ఉంటుంది, అలాగే గుళ్ళో కూడా ఒకటి ఉంటుంది ఇందాక చెప్పినట్టు. సో దర్శనం అంతా అయితే లోపల ఉంటుంది అనమాట. ఇంకా ఇది బయటకు చూసేదానికి ఏంటంటే మనకి అందరికీ కూడా డైరెక్ట్గానే చూడొచ్చు. అంటే ఇది దర్శనం లాగా క్యూ లైన్స్ అట్లా ఏమి ఉండదు. లోపల గుడిలోకి అయితే చాలా ఎంట్రీ కూడా చాలా సన్నగానే ఉంటుంది. అంటే ఐ మీన్ చాలా ఇరుకుగా చాలా చిన్నగా అనిపించింది నాకైతే ఆ వే త్రూ. సో బయట మనం మామూలుగా వీడియోస్లో కానీ లేకపోతే చాలామంది చూపించేదంతా కూడా ఈ ఐడల్నే చూపిస్తారు, బట్ అమ్మవారి ఐడల్ లోపల అయితే ఉంటుంది. సో చూసారు కదా తాళాలు అవన్నీ ఎన్ని ఉన్నాయి అక్కడ. సో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అని చాలాసార్లు చెప్పాను ఇప్పటికే. సో చూసుకోండి, కుదిరితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. నేనైతే మనస్ఫూర్తిగా నా ఫాలోవర్స్ గురించి అట్లాగే నా సబ్స్క్రైబర్స్ గురించి అందరి గురించి అయితే దండం పెట్టుకున్నాను. అందరూ బాగుండాలని. నేను ఎప్పుడూ దండం పెట్టుకునే ఇదేంటి అంటే అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలని మాత్రమే. ఇక్కడి నుంచి ఏంటంటే చూడండి మెల్లగా ఇక్కడ టెంపుల్కి వే కూడా చూపిస్తాను. సో చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది ఎంట్రీ. సో ఆ విగ్రహం కిందే మనకి కాయిన్ స్టిక్ చేసే దాని గురించి అని చెప్పాను కదా హిస్టరీలో. సో అది ఇక్కడే అనమాట, దాని కింద ఉంటుంది ఐడల్ కింద. సో చాలా మంది అయితే స్టిక్ చేస్తున్న కాయిన్స్. సో అది కూడా ఒక బిలీఫ్. సో ఇది టెంపుల్ ఎంట్రీ. సో చూడండి చెప్పాను కదా చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ చెప్పిన ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా ఉంటాయని చూడండి ఎలా కట్టారో అన్నీ. సో ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ నమ్మకం. అవన్నీ కూడా ఏదైతే వాళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ ఏంటి అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూస్ లేకపోతే అవి వాడకుండా అవి సార్ట్ అవుతాయని చెప్పేసి కడతారు. ఇంకా అట్లాగే వాళ్ళకి ఎవరెవరికి ఏదైతే ఇది ఉంటాయో వాళ్ళ సహాయార్థం వస్తారో అమ్మవారికి ఎవరిని కూడా వాళ్ళకి బాధలు చెప్పుకోవడానికి వేస్ అనమాట. సో నేను యాక్చువల్గా ఇదంతా చూసినప్పుడు నాకు అదే అనిపించింది, ఇది మల్లన్న మూవీలో రిఫరెన్సెస్ లాగా ఉన్నాయండి ఇది అని. సో మీరు కూడా అలాగే ఫీల్ అయ్యారా చెప్పండి కమెంట్ బాక్స్లో. సో ఇదే వే అనమాట టెంపుల్లోకి. సో ఇక ఫైనల్లీ మనకి ఆ టైం అయితే వచ్చేసింది, దర్శన భాగ్యం. ఇది ధ్వజస్తంభం, ఇంకా ఇదైతే అమ్మవారిది విగ్రహం అనమాట ఐడల్ మెయిన్ వెలిసినది. నేను వేరే ఏ టెంపుల్స్లో కూడా వీడియోస్ అయితే ఇప్పుడు రికార్డ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో మీరు కూడా చూస్తారా అమ్మవారిని అయితే రికార్డ్ చేశాను. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.